గతేడాది అనావృష్టితో నష్టపోయిన కూరగాయల రైతులు ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా కురిసినా ధరలు లేకపోవడంతో నష్టాలు చూడాల్సొస్తోంది. సాగు కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సోయా, పత్తి పంటలతో నష్టపోయిన రైతులు కనీసం కూరగాయలకు ధరలుంటాయని ఆశిస్తే నిరాశ ఎదురవుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో కూరగాయల సాధారణ సాగు విస్తీర్ణం 13,750 ఎకరాలు. ఈ ఏడాది రైతులు సాధారణ విస్తీర్ణం కంటే అధికంగానే సాగు చేశారు. మొత్తం 14,687 ఎకరాల్లో కూరగాయలు పండించారు. అయితే జిల్లాలో కూరగాయలు పండించిన రైతులకు ఈ ఏడాది నిరాశ ఎదురయ్యింది. ప్రస్తుతం మార్కెట్లో కూరగాయలు 15 రూపాయల లోపే పలుకుతున్నాయి. క్యారెట్ సహా ఆకుకూరలన్నీ రూపాయికి విక్రయిస్తున్నారు. కొత్తిమీర కేజీ 10 రూపాయలకి అమ్ముతున్నారు. ఎంత ఖర్చు పెట్టినా గానీ రైతుకు లాభం లేదు, ఏమీ లాభం లేదు సార్. మాకు పాలకూర అట్లనే, వంకాయ అట్లనే, మెంతికూర అట్లనే, ఏదన్నా కానీ మా రైతులకు ఏమీ లాభం లేదు సార్. మేము పెట్టుబడి పెట్టిన పెట్టుబడి లేదు సార్. ఒక్కటే వెరైటీ ఉన్నందరికి ఇచ్చేటోళ్ళకి ఇది ఎక్క పంట వండి నష్టపోతున్నారు రైతులకు. అలా గిట్టుబాటు ధర దొరకలేదు, బాగా మోసం అవుతుంది. ఇంట్లో వాళ్ళు అధికారులు మంచిగా గీ వెరైటీ అని చెప్తే రైతులు చక్కగా పంట అవగాహన తీసుకొని పంట కరెక్ట్ పండించి రేటు దొరుకుతుంది. కూరగాయల ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. గతేడాది ఇదే సమయంలో టమాటా కిలో 100 రూపాయలు పలకగా వాటి కోసం ప్రజలు బారులు తీరారు. ప్రస్తుతం ధరలు తగ్గడంతో ప్రజలు ఆసక్తి చూపడం లేదు. తగ్గిన కూరగాయల ధరలతో రవాణా ఛార్జీలు సైతం వెళ్లే పరిస్థితి లేదంటున్నారు రైతులు. టమాటా ఉన్నట్టయితే 10 రూపాయలకు 2 కిలోల చొప్పున అందుబాటులో ఉంటున్నది. రైతు పరంగా ఆలోచించినట్టయితే రైతుకు చాలా ఇప్పుడున్న పరిస్థితిలో క్లిష్ట పరిస్థితి ఉన్నది. వేసవికాలంలో పచ్చిమిర్చి వచ్చేసరికి 120 రూపాయల కేజీ, 40 రూపాయలకు పావు కేజీ కూడా తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. మాకు సీజన్ వచ్చేసరికి అసలు టమాటాలు 5 రూపాయల కేజీ కూడా అసలు ఎవరు తీసుకునేవారు లేరు. ఇక్కడ కిలో టమాటాకు తెంపాలంటే 20 రూపాయలు ఖర్చు అవుతుంది. వాళ్ళు అమ్మేది మాత్రం 10 రూపాయల కిలోతోని. ఇక్కడ మనకు వసతులు లేవు, ఎక్స్పోర్టింగ్ ఇది లేదు, బయట అవ్వడానికి ఖర్చు పెట్టడం బాగా, కానీ వాళ్ళకి వచ్చి గిట్టుబాటు ధర లేదు అసలే. గతంలో వర్షాలు లేక కూరగాయలు సాగు తగ్గి ధరలు మండిపోయాయి. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. వర్షాలు సమృద్ధిగా పడడంతో కూరగాయలు భారీగా సాగు చేశారు రైతులు. అయితే ధరలు భారీగా పడిపోవడంతో రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. సీజనల్ కాకుండా అన్ సీజనల్ పంటలు పండిస్తే ధరలు బాగుంటాయని సూచిస్తున్నారు వ్యాపారులు. మేము ఇంకో స్టేట్కి తెప్పించి అమ్ముతున్నాము, ఇలా దొరకక. మా రైతులు తెచ్చినంటే ఇదే మార్కెట్ నడుస్తుంది, మార్కెట్ ధరలు ఉంటుంది, రైతులకు లాభం, పబ్లిక్ కూరగాయలు ఫ్రెష్ దొరుకుతుంది. డిమాండ్ మేరకు అని వెరైటీ ఐటమ్స్ ఇక్కడ బయట నుంచి తెప్పిస్తుండ్రు. అదే పంటలు ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో వేస్తే దానికి బజార్లో మంచి ధరలు కూడా దొరుకుతుంది. ఇప్పుడు పత్తులు వేయక అందరు రైతులు కూరగాయలు వేసుకొని బాగా రేటు లేదు, ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ వెళ్తలేదు. కొద్దిగా ఇప్పుడు వేసుకుంటే మార్చ్ ఏప్రిల్ రేటు బాగా టూ మచ్ రేట్ వస్తుంది. అప్పుడు పండించే ప్రయత్నం చేయాలి గవర్నమెంట్స్ ఒక దానికి. దళారీ వ్యవస్థను నిర్మూలిస్తే రైతులకు కాస్త లాభం చేకూరుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.